హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో మిల్లెట్స్తో అరిసెలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ అరిసెలు చాలా మెత్తగా ఉంటాయండి. మిల్లెట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రజెంట్ ఇప్పుడు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి, ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. ఇలా అరిసెల్ని ప్రిపేర్ చేసి పెట్టాము అంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారు. ముందుగా ఈ అరిసెల్ని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను 2 రకాల మిల్లెట్స్తో పాటు బియ్యంని నానబెట్టి తీసుకున్నాను. ఇక్కడ చూడండి, 2 కప్పుల వరకు అండు కొర్రల్ని రాత్రంతా నానబెట్టి తీసుకున్నాను. వీటిని ఖచ్చితంగా 15 నుంచి 18 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టిన అండు కొర్రల్ని మరొకసారి నీట్గా క్లీన్ చేసేసి వీటిని వడకట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు 2 కప్పుల వరకు సజ్జల్ని కూడా నానబెట్టి తీసుకున్నాను చూడండి. వీటిని కూడా రాత్రంతా నానబెట్టి తీసుకున్నాను. మిల్లెట్స్ ఏవి తీసుకున్నా కానీ రాత్రంతా నానబెట్టి తీసుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న గిన్నెతో 2 కప్పుల వరకు అండుకొరల్ని, 2 కప్పుల వరకు సజ్జల్ని తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ అదే కప్పుతో 2 కప్పుల వరకు రేషన్ బియ్యంని నానబెట్టి తీసుకున్నాను. నానిన వీటన్నిటిని కూడా నీట్గా మరొకసారి క్లీన్ చేసిన తర్వాత ఇలా వడగిన్నెలోకి వడకట్టుకోవాలి. మిల్లెట్స్తో అరిసెలు చేస్తున్నప్పుడు పూర్తిగా మిల్లెట్స్తో కాకుండా కొంచెం బియ్యం తీసుకొని అరిసెలు చేసాము అంటే అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. కావాలి అంటే పూర్తిగా మిల్లెట్స్తోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వడకట్టిన తర్వాత నీళ్ళన్నీ పోయిన తర్వాత ఒక డబ్బాలో వేసి పిండిని పట్టించుకోవాలి. ఇక్కడ నేను మిల్లుకిచ్చి పిండిని పట్టించుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, పిండి ఇలా పట్టించుకున్న తర్వాత ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు పాకం ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి మనం బియ్యం మిల్లెట్స్ కొలిచిన కప్పుతోనే బెల్లాన్ని కూడా కొలిచి తీసుకోవాలి. మొత్తం కలిపి 6 కప్పులు తీసుకున్నాం కదండి. ఇక్కడ బెల్లం వచ్చేసి 4.5 కప్పుల వరకు తీసుకుంటున్నాను. 2 కప్పుల సజ్జలు, 2 కప్పుల అండుకొరలు, 2 కప్పుల బియ్యం కదా. మొత్తం 6 కప్పులకి 4.5 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. బెల్లాన్ని ముందుగా కరిగించి ఆ తర్వాత ఇలా వడకట్టుకోవాలి. పాకం ప్రిపేర్ చేసే పాత్ర అడుగు మందంగా ఉండేట్లు చూసుకున్నాము అంటే పాకం అంతా కూడా ఈవెన్గా ఉడికి పాకం చెక్ చేయడానికి ఈజీ అవుతుంది. ముందుగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ఉడికించాలి. పాకం వచ్చే ముందు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. ముందుగా ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. ఇలా నీళ్ళల్లోకి వేసి చేత్తో చెక్ చేస్తున్నప్పుడు పాకం ముద్ద కట్టాలండి. ఇలా చేత్తో తీస్తే ముద్ద రావాలి. ఇలా రావట్లేదు కాబట్టి ఇలా చేతిలోకి తీసుకుంటే పాకం జారిపోతుంది కదా. మరికొద్దిసేపు ఉడికించాలి. మరికొద్దిసేపు ఉడికించిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇలా పాకం వేసి చేతితో దగ్గరకని చేతిలోకి ఉండ రావాలండి. లేత ఉండ పాకం రావాలి. లేత ఉండ పాకం వచ్చింది అంటే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లే. ఇక్కడ మనం మిల్లెట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పాకం ముదిరితే అరిసెలు గట్టిపడతాయి. కాబట్టి లేత ఉండ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని అలాగే నెయ్యిని కూడా వేశాను. ఈ రెండింటిని ఒకసారి కలిపేసి మనం ముందుగా పట్టించిన పిండిని వేస్తూ కలుపుకోవాలి. పిండి అంతా కూడా ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెం చల్లుకుంటూ వేసిన పిండి వేసినట్టు కలుపుకోవాలి. ఇక్కడ నేను మిల్లులో పిండి పట్టించాను కదండి. కావాలంటే మిక్సీ జార్లోనైనా పిండి ప్రిపేర్ చేయొచ్చు. మిక్సీ జార్లో పిండి పడుతున్నప్పుడు మిల్లెట్స్ని వడకట్టిన తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. చక్కగా ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి పిండి పట్టుకోవాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది. లేకపోతే తేమ ఎక్కువ ఉంటే మిల్లెట్స్లో మిక్సీ పడుతున్నప్పుడు ముద్ద కడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, పిండి అంతా కూడా ఇలా వేస్తూ కలుపుకోవాలి. ఇప్పుడు మిగతా ఉన్న పిండిని అంతటిని కూడా వేశాను. పాకానికి పిండికి కరెక్ట్గా సరిపోయింది. బియ్యం మిల్లెట్స్ కలిపి 6 కప్పులు తీసుకున్నాం కదండి. 4.5 కప్పుల బెల్లం తురుము తీసుకున్నాను. పాకంకి అలాగే పిండికి కరెక్ట్గా సరిపోయింది. పిండి ఏమీ మిగలలేదండి. పిండి అంతా కూడా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు పైనుంచి కొంచెం నెయ్యిని వేసి అంతా కూడా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు సెట్ అవ్వనివ్వాలి. ఈ పిండి సెట్ అయ్యేలోపు స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది. మిల్లెట్స్ ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే పాకం ఖచ్చితంగా కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకోవాలి. ఇక్కడ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఆ తర్వాత పిండిని ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. పిండిని ఎక్కువ ప్లేట్లోకి తీసుకోకుండా కొంచెం కొంచెం మాత్రమే తీసుకోవాలి, లేకపోతే ఆరిపోతుంది. తక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకున్నాను. అదే ఎక్కువ క్వాంటిటీ అయితే కొంచెం లూజ్గా ఉండేటట్లు పిండిని కలుపుకోవాలండి.
ఇలా ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో అరిసెల్ని ఒత్తుకొని తీసుకోవాలి. ఈ అరిసెలు ప్రిపేర్ అయ్యేలోపు పక్కన స్టవ్ మీద నూనె పెట్టాను. నూనె కూడా చక్కగా వేడై ఉంది. వేడైన నూనెలోకి ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ అరిసెల్ని వేసి డీప్ ఫ్రై చేయాలి. నూనె సరిగా వేడవ్వకపోతే ఈ అరిసెలు నూనెలోకి వేయగానే పిండి అంతా కూడా స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఈ అరిసెలు పర్ఫెక్ట్గా కుదరాలి అంటే పిండి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే పాకాన్ని కూడా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి. పిండిని మిల్లుకిచ్చి పట్టించుకున్నప్పుడు రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండిని పట్టించాలండి. అలాగే పాకం విషయానికి వస్తే లేత ఉండ పాకం రావాలి. పాకం ముదిరింది అంటే అరిసెలు గట్టిపడిపోతాయి. అలా అని పాకం రాలేదు అంటే అరిసెలు ఇలా నూనెలోకి వేయగానే పిండి అంతా కూడా నూనెలోకి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా లేత ఉండపాకం రావాలి. అప్పుడే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ చూడండి, అరిసెలు చక్కగా పొంగుతూ రెండు వైపులా కూడా ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా తీసేసి పైనుంచి ఒక గరిటెను పెట్టి ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఈ కడాయిలోకి ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా కష్టం అనుకుంటే ఈ అరిసెల్ని పక్కకు తీసేసి అరిసెల చెక్క మీదైనా ఎక్సెస్ ఆయిల్ని ప్రెస్ చేయొచ్చండి. ఇప్పుడు రెండు అరిసెల్ని ఒకేసారి ఎలా ఫ్రై చేయాలో చూస్తాను చూడండి. ఒక అరిసె వేసి ఒకవైపు చక్కగా ఫ్రై అయిన తర్వాత రెండవ వైపు టర్న్ చేసి ఇప్పుడు రెండవ అరిసెని వేయాలి. రెండవ అరిసెని చూస్తూనే మొదటిసారి అరిసెని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. రెండోసారి వేసిన అరిసె ఒకవైపు ఫ్రై చేసిన తర్వాత రెండవ వైపుకి తిప్పి మొదటిసారి వేసిన అరిసెను పక్కకు తీసేయాలి. చూడండి, మొదటిసారి వేసిన అరిసె చక్కగా ఫ్రై అయింది కదా. ఇలా ఆయిల్ని ప్రెస్ చేసి పక్కకు తీసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ అరిసెని కూడా రెండు వైపులా కూడా చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి ఇప్పుడు ఈ అరిసెని కూడా పక్కకు తీసేస్తున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూడండి. చూశారు కదండి, చాలా సింపుల్ ప్రాసెస్తో హెల్తీగా అరిసెలు ప్రిపేర్ అయ్యాయి. ఇలా ప్రిపేర్ చేసిన అరిసెలు కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఈ సమ్మర్లో ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. రాగి పిండితో మురుకులని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రాగులు ఆరోగ్యానికి ఎంతో మంచిది కదండి. అలాంటప్పుడు రాగులతో ఇలా మురుకులు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే పిల్లలు హాలిడేస్లో ఏవైనా తినాలి అని అడిగినప్పుడు ఒక గిన్నెలో వేసి ఇచ్చేయచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి మిల్లెట్స్తో ప్రిపేర్ చేసిన రెసిపీలు పిల్లలకు అలవాటు చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు. ఈ మురుకులని చాలా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ముందుగా ఈ రాగి పిండితో మురుకులు తయారు చేయడం కోసం ఒక గిన్నెను తీసుకొని గిన్నెలోకి జల్లెడ పెట్టి పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను కప్పుతో కొలిచి చూపిస్తున్నాను. నేను తీసుకునే కప్పుతో 3 కప్పుల వరకు రాగి పిండిని తీసుకొని ముందుగా జల్లించుకోవాలి. ఈ రాగి పిండిని బయట మార్కెట్లో కొన్నది కాకుండా ఇంట్లో తయారు చేసిన పిండినే తీసుకుంటున్నానండి. ఇంట్లో ఒకవేళ పిండి అవైలబుల్గా లేకపోతే బయట మార్కెట్ నుంచి తెచ్చిన పిండినైనా యూజ్ చేయొచ్చు. రాగి పిండిని ఇలా జల్లించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 1 కప్పు వరకు బియ్యం పిండిని జల్లించి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకుంటామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఈ బియ్యం పిండి ఇంట్లో తయారు చేసిన పిండేనండి. ఒకవేళ లేకపోతే బయట మార్కెట్ నుంచి తెచ్చిందైనా యూజ్ చేయొచ్చు. ఇలా 1 కప్పు బియ్యం పిండి వేయడం వల్ల మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ బియ్యం పిండి ఎక్కువ వేయడం ఇష్టం లేకపోతే 1/2 కప్పు బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి కొలుస్తామో అదే కప్పుతో 1 కప్పు వరకు పుట్నాలు వేసేసి పుట్నాల్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని కూడా జల్లించి తీసుకోవాలి. అన్నీ కూడా ఇలా జల్లించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఒకసారి కలిపేయాలి. ఈ పిండిలోకి ఏమేమి వేయాలో ఇప్పుడు చూపిస్తాను. రాగి పిండితో ఎప్పుడు మురుకులు చేసినా కానీ ఈ కొలతలతో చేసాము అంటే మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిండిని అంతటిని కూడా ఒకసారి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు రుచి తగినంత ఉప్పుని, నెక్స్ట్ రుచి తగినంత కారంని, నెక్స్ట్ కొంచెం వామును కూడా తీసుకోవాలి. ఇలా వేసేసి అన్నిటిని కూడా ముందు చేత్తో బాగా కలుపుకోవాలి. మనం ప్రిపేర్ చేస్తున్న ఈ మురుకులు క్రిస్పీగా రావాలి అంటే ఈ పిండిలోకి వేడి నూనెని 1/4 కప్పు వరకు తీసుకోవాలి. అలా వేడి నూనెని వేయడం వల్ల మురుకుల్లో గుల్లతనం వచ్చి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇక్కడ 1/4 కప్పు వరకు నూనెని బాగా వేడి చేసి వేడి నూనెని వేశాను. ముందు స్పూన్తో చక్కగా కలిపేసేయాలి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో కలిపిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఈ నూనె అంతటిని కూడా పిండికి చక్కగా పట్టించాలి.
ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది పిండి ఎలాగుండాలో. నూనె అంతా కూడా పిండికి పట్టించిన తర్వాత చేత్తో ఇలా ముద్ద చేస్తే పిండి చక్కగా ముద్ద కట్టాలి. ఇలా ఉంటే మురుకులు పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి నీళ్ళని కొంచెం కొంచెం వేస్తూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇక్కడ మనం రాగుల పిండి తీసుకున్నాం కాబట్టి పిండిని మరీ గట్టిగా కలిపినా కానీ ఒత్తుకోవడానికి కష్టం అవుతుందండి. మురుకుల గొట్టంలో నుంచి పిండి బయటికి రావాలంటే కష్టం అవుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. పిండి ఇలా కలిపిన తర్వాత కొంచెం పిండిని మురుకుల గొట్టంలో పెట్టి ఒత్తి చూడాలి. గట్టిగా అనిపిస్తే మరి కొంచెం నీళ్ళని వేసి కొంచెం కొంచెం పిండిని కలుపుకోవచ్చండి. ముందు పిండిని ఇలా కలిపాను. కొంచెం పిండిని తీసుకొని మురుకుల గొట్టంలోకి పెట్టేస్తున్నాను. ఈ మురుకులని ఆయిల్ ప్యాకెట్ మీద కానీ లేకపోతే బటర్ పేపర్ మీద అయినా కానీ వేసుకోవచ్చు. మురుకులు ప్రిపేర్ చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా వేడై ఉంటుంది. ఇలా మురుకులు తయారు చేస్తున్నప్పుడు పిండి కాస్త గట్టిగా అనిపించిందండి. అందుకని నెక్స్ట్ వాయిని ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం నీళ్ళని కలిపి వేశాను. ఇక్కడ చూడండి మీరు పిండిని కొంచెం పక్కకు తీసి కొంచెం నీళ్ళని చల్లి మురుకులు గొట్టానికి సరిపడినంత పిండిని తీసుకొని ఇలా చక్కగా కలిపేసి మురుకులు గొట్టంలో పెట్టి పిండిని ఒత్తుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉన్నా కానీ మురుకులు ఒత్తడానికి కష్టం అవుతుందండి. అలా అని మరీ లూజ్గా ఉన్నా కానీ నూనెని ఎక్కువ పీల్చుతాయి కాబట్టి చూసుకొని పిండిని కలుపుకోవాలి. ఇలా వేసేసి నెక్స్ట్ వాయిని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. ఇలా మురుకులు ఒత్తుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెడితే నూనె కూడా ఈలోపు బాగా వేడై ఉంటుంది. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ మురుకుల్ని డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే చాలా క్రిస్పీగా వస్తాయి, లేకపోతే ఎక్కువ నూనెని లాగేస్తాయి. ఇక్కడ చూడండి ఒక 4 వరకు ప్రిపేర్ చేసి ఇప్పుడు నూనెలో వేసి డీప్ ఫ్రై చేస్తున్నాను. ఈ రాగి మురుకులు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ ఏవో ఒకటి వాళ్ళకి అలవాటు చేస్తే మెల్లమెల్లగా మిల్లెట్స్ని తినడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇలా మురుకులు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి సరిగా వేగాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురుగ తగ్గిపోతుంది. ఇలా నురుగ తగ్గిపోయింది అంటే ఇవి చక్కగా వేగినట్లు. ఇప్పుడు వీటిని పక్కకు తీసేస్తున్నాను. చూశారు కదండి రాగి మురుకులు చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇలానే మిగతా పిండిని అంతటితో కూడా మురుకుల్ని ప్రిపేర్ చేసి ఒక డబ్బాలో పెట్టాము అంటే కనీసం 15 నుంచి 20 రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు రెండవ వాయిని వేస్తున్నాను. రెండవ వాయి వేసేటప్పుడు కూడా నూనె చక్కగా వేడవ్వాలి. నూనె వేడైన తర్వాత మాత్రమే ఈ మురుకులు వేసి డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి. నూనె సరిగా వేడవక ముందు వేసాము అంటే నూనె ఎక్కువ లాగేస్తాయి, అలాగే సరిగా ఫ్రై అవ్వండి. ఇక్కడ చూడండి రెండోసారి వేసిన మురుకులు కూడా చక్కగా డీప్ ఫ్రై అయ్యాయి కదా, వీటిని కూడా ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూడండి. ఇక్కడ మనం రాగి పిండితో మురుకులు చేసాం కదా, రాగి పిండితో పాటు 1 కప్పు వరకు బియ్యపిండి వేసాం కదండి. బియ్యపిండి అంత వేయడం ఇష్టం లేకపోతే 1/2 కప్పు వరకు బియ్యపిండి వేసైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, ఇలా ప్రెస్ చేసి చూస్తేనే అర్థమవుతుంది. మిల్లెట్స్తో కొబ్బరి బూరెలు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఇంట్లో ఉండి అస్తమానం ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు మిల్లెట్స్తో ఏదో ఒక రెసిపీ చేసి ఇంట్లో పెట్టాము అంటే కావాలి అన్నప్పుడు ఈజీగా పిల్లలకి ఇచ్చేయచ్చు. అలాగే మిల్లెట్స్తో చేసిన రెసిపీస్ పిల్లలకి ఇవ్వడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. మళ్ళీ డైలీ డైట్లో ఏదో ఒక రకంగా మిల్లెట్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ నేను చిరుధాన్యాలలో ఒకటైన కొర్ర బియ్యంని తీసుకొని 1/2 కిలో వరకు రాత్రంతా నానపెట్టుకున్నానండి. కనీసం 15 నుంచి 18 గంటల పాటు ఖచ్చితంగా నానపెట్టుకోవాలి. నానిన ఈ బియ్యాన్ని మరొకసారి నీట్గా కడిగేసి ఇలా వడగిన్నెలోకి వడకట్టేయాలి. వడగిన్నెలో కొద్దిసేపు పెట్టేసి ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద వేసి కొద్దిసేపు పక్కన పెట్టాలి. ఇక్కడ నేను 1/2 కిలో వరకు తీసుకున్నానండి. కప్ వైజ్ చెప్పాలి అంటే 2 కప్పుల వరకు తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా వడకట్టిన తర్వాత కొద్దిసేపు ఇలా పక్కన పెట్టేయాలి. ఇక్కడ నేను తీసుకున్న గిన్నెతో 2 గిన్నెల వరకు ఈ కొర్ర బియ్యాన్ని తీసుకున్నాను. కొద్దిసేపు ఆరిన తర్వాత ఇలా పట్టుకొని చూస్తే తేమ ఉండాలి కానీ నీళ్లు తగలకూడదు. అప్పుడు కొంచెం కొంచెం బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసి పిండి పట్టడం కష్టం అనుకుంటే మిల్లుకి ఇచ్చైనా పిండి పట్టించుకోవచ్చండి. కాకపోతే ఇక్కడ నేను
కొంచెం క్వాంటిటీనే తయారు చేస్తున్నాను కాబట్టి మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను. అదే ఎక్కువ చేసేటట్లయితే బయట మిల్లుకిచ్చి పిండిని పట్టించుకోవచ్చు. అప్పుడప్పుడు మిల్లెట్స్తో ఏవైనా రెసిపీస్ చేసేవాళ్ళు ఉంటే ఇలా డైరెక్ట్గా మిల్లెట్స్తోనే బూరెలు చేసుకోవచ్చండి. అలా కాకుండా ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే పూర్తిగా మిల్లెట్స్ కాకుండా మిల్లెట్స్తో పాటు కొంచెం నార్మల్ బియ్యాన్ని తీసుకోవాలి. 2 కప్పులతో చేస్తున్నప్పుడు 1 కప్పు మిల్లెట్స్ని, 1 కప్పు నార్మల్ బియ్యం అంటే మనం ఇంట్లో వాడే బియ్యం ఉంటాయి కదా, వాటినైనా లేకపోతే రేషన్ బియ్యం అయినా తీసుకోవాలండి. సగం వరకు మిల్లెట్స్ని, సగం వరకు నార్మల్ రైస్ని తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బూరెలు చాలా బాగా వస్తాయండి. లేదు ఒకవేళ పూర్తిగా మిల్లెట్స్తో చేసుకోవాలి అన్నా కానీ కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకున్నట్లయితే బూరెలు చక్కగా వస్తాయి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి జల్లించిన తర్వాత చక్కగా అదిమి ఆరిపోకుండా పైనుంచి క్లాత్ పెట్టి పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి. అలాగే బెల్లం కూడా ఇలా మెత్తటి బెల్లం తీసుకోవాలండి. అప్పుడే బూరెలు చక్కగా కుదురుతాయి. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసి స్టవ్ మీద ఉంచి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి. 2 కప్పుల వరకు బియ్యం తీసుకుంటే 1.5 కప్పు వరకు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కూడా ఇలా చక్కగా కరిగిన తర్వాత ఇప్పుడు ఏ పాత్రలో అయితే పాకాన్ని ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి ఈ బెల్లం నీళ్ళని వడకట్టి తీసుకోవాలి. అలాగే పాకం ప్రిపేర్ చేసే పాత్ర అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలండి. ఇక్కడ చూడండి బెల్లాన్ని ఇలా వడకట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పాకాన్ని ప్రిపేర్ చేయాలి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. గిన్నెలోకి కొంచెం నీళ్లు వేసి ఇప్పుడు పాకం వేసి చెక్ చేస్తున్నాను. బూరెలు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ లేత పాకం పట్టుకోవాలండి. పాకం ఇంకా రాలేదు కాబట్టి మరికొద్దిసేపు ఉడికించి మళ్ళీ ఒకసారి ఇలా గిన్నెలో వేసి చెక్ చేయాలి. చేతి వేళ్ళతో పాకం ఇలా దగ్గర కంటే ముద్దలాగా రావాలి. అలాగే పాకాన్ని ఇలా పట్టుకొని పైకి తీస్తూ ఉంటే జారిపోతూ ఉండాలి. ఇలా ఉంటే బూరెలకి కరెక్ట్ పాకం అన్నట్లు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ఇలాచీ పొడిని, కొంచెం నెయ్యిని, అలాగే కొంచెం మాత్రమే ఎండు కొబ్బరిని పొడి చేసి వేస్తున్నాను. కొబ్బరి పొడి ఎక్కువ వేసినా కానీ బూరెలు సరిగా రావండి. కాబట్టి కొంచెం మాత్రమే కొబ్బరి పొడి వేయాలి. జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే కొంచెం వేసి అంతా కూడా కలిపి ఆ తర్వాత ముందు ప్రిపేర్ చేసిన పిండిని ఇలా చల్లుకుంటూ పిండిని చక్కగా కలుపుకోవాలి. వేసిన పిండి వేసినట్టు ఇలా వెంటనే కలుపుతూ ఉండాలండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా పాకంలో పిండి కరెక్ట్గా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి బూరెలు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొబ్బరి పొడిని మరీ ఎక్కువ వేయొద్దండి. ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి వేశాను. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే బూరెలు చాలా బాగా వస్తాయి. మనం తీసుకున్న పిండిలో నుంచి కొంచెం పిండి మాత్రమే మిగిలింది. ఈ పిండితో మరి ఏదైనా రెసిపీ చేసుకోవచ్చు. పాకం లూజ్ అయితే కష్టం కానీ కొంచెం పిండి మిగిలడం వల్ల ఇబ్బంది ఏమీ ఉండదండి. కొంచెం నెయ్యి వేసి ఇలా చక్కగా సర్ది 5 నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత పిండిని తీసుకొని బూరెలాగా ఒత్తుకొని నూనెలో వేసి ఫ్రై చేయాలి. ఇక్కడ నేను 1/2 కేజీ బియ్యంతో మాత్రమే ఈ బూరెలు తయారు చేస్తున్నాను కాబట్టి పిండి కరెక్ట్గా కలుపుకున్నాను. అంటే కొంచెం గట్టిగా కలుపుకున్నాను. అదే ఎక్కువ ప్రిపేర్ చేసేటట్లయితే పిండి ఇలా కాకుండా కాస్త లూజుగా కలుపుకోవాలండి. ఎందుకంటే 1/2 కిలో ప్రిపేర్ చేయడానికి టైం ఏమి ఎక్కువ పట్టదండి. త్వరగానే అయిపోతాయి కాబట్టి పిండి ఆరిపోదు. అదే ఎక్కువ క్వాంటిటీ తయారు చేస్తున్నప్పుడు పిండి ఆరిపోతుంది కాబట్టి లాస్ట్ వచ్చేటప్పుడు బూరెలు ఒత్తుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని కాస్త లూజుగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నూనె ప్యాకెట్ మీద బూరెలాగా ఒత్తుకొని నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బూరెలు వేసి 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అయితే ఈ కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొబ్బరిని కొంచెం తక్కువ వేసుకోవాలండి. జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే వేసుకోవాలి. కొబ్బరి మనం ఎక్కువ వేసినట్లయితే ఇలా బూరె నూనెలోకి వేయగానే పిండి అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అలాగే పిండి కూడా కొంచెం చేస్తున్నప్పుడు మిక్సీ జార్లో పట్టుకుంటే ఇబ్బంది లేదు కానీ ఎక్కువ పిండితో చేస్తున్నప్పుడు మిల్లుకిచ్చి పిండి పట్టిస్తాం కాబట్టి ఆ మిల్లు కూడా రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండి పట్టించుకోవాలి. అలా లేకపోయినా కానీ బూరెలు పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి మనం వేసిన బూరెలు చాలా బాగా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. ఇలా మిల్లెట్స్తో ఏదో ఒకటి చేసి ఇంట్లో పెట్టుకున్నాము అంటే పిల్లలు కావాలి అన్నప్పుడు ఈజీగా ఇచ్చేయచ్చు. అలాగే హెల్త్ కూడా చాలా మంచిది.
ఇలా తీస్తున్న బూరెలు డైరెక్ట్గా గిన్నెలో వేయకుండా ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో కానీ లేకపోతే చిల్లుల గిన్నెలో కానీ వేస్తే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కూడా పోతుంది. ఈ బూరెల్ని మనం గిన్నెతో ఒత్తటం కానీ చేయొద్దండి, అలా చేస్తే మరీ గట్టిపడిపోతాయి. కాబట్టి డీప్ ఫ్రై చేసిన తర్వాత ప్రెస్ చేయొద్దు. ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ అనిపిస్తే టిష్యూ ఉన్న ప్లేట్లో కానీ చిల్లుల గిన్నెలో కానీ తీసి కొద్దిసేపు పెట్టాము అంటే ఎక్స్ట్రా ఉన్న నూనె ఉంటే ఆ గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, అచ్చం మనం మిల్లెట్స్తో చేసినా కానీ బూరెలు చాలా బాగా వస్తున్నాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తే మిల్లెట్స్తో పాటు కొంచెం బియ్యాన్ని యాడ్ చేసుకున్నాము అంటే చాలా బాగా వస్తాయి. ఇలా ప్రిపేర్ చేసిన బూరెలు కనీసం వారం రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఇలా ఒకసారి ప్రిపేర్ చేస్తే వారం రోజుల వరకు పిల్లల నుంచి పెద్దవాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ముఖ్యంగా ఎదిగే పిల్లలుంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి. హెల్త్ కూడా చాలా మంచిది. అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. చూశారు కదా, మిల్లెట్స్తో బూరెలు ప్రిపేర్ అయ్యాయి. జొన్న పిండితో చక్కగారెలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మనం జొన్న పిండితో తయారు చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది. సమ్మర్ హాలిడేస్లో పిల్లలు తినడానికి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, ఇలా చక్కగారెలు తయారు చేసి పెట్టుకున్నాము అంటే అడిగినప్పుడు ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ముందుగా ఒక గిన్నెలోకి జొన్న పిండిని 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. ఇప్పుడు రుచి తగినంత ఉప్పుని అలాగే రుచి తగినంత కారం కూడా వేసేయాలి. ఈ జొన్న పిండితో పాటు కావాలంటే కొంచెం బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి, కానీ ఇక్కడ నేను పూర్తిగా జొన్న పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఉప్పు కారం వేసిన తర్వాత కొంచెం జీలకర్రని అలాగే కొంచెం మాత్రమే నువ్వులని, నెక్స్ట్ కొంచెం కరివేపాకుని తీసుకున్నాను. ముందుగా ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా చక్కగా కలిపి ఈ గిన్నెని పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పాత్రలోకి 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకుంటున్నాను. అలాగే ఈ నీళ్ళల్లో 1 స్పూన్ వరకు నూనెను కూడా తీసుకొని ఈ నీళ్ళని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. 2 కప్పుల జొన్న పిండికి 1.5 కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయండి. స్టవ్ మీద పెట్టి ఈ నీళ్ళని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాగా మరిగించాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టిన పిండిని వేస్తున్నాను. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి పిండిని వేయాలండి. ఇలా పిండి వేసి 1-2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదండి. పిండి వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి కలుపుతూ ఉండాలి. కంటిన్యూషన్గా కలుపుతూ ఉంటేనే జొన్న పిండిలో జిగురు ఫామ్ అవుతుంది. జొన్న పిండిలో జిగురు ఉండదు కాబట్టి వేడి మీదనే పిండిని ఇలా కలుపుకుంటే జిగురు ఫామ్ అవుతుంది. కాబట్టి పిండి వేడిగా ఉన్నప్పుడే గరిటెతో ఇలా కంటిన్యూషన్గా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ చూడండి, 5-6 నిమిషాలకే పిండి కాస్త గోరువెచ్చగా అవుతుంది. అప్పుడు ఇలా చేతిని నీళ్ళల్లో ముంచి ఇలా కలిపేసేయాలి. పిండి కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి చేతిని నీళ్ళల్లో ముంచుకుంటూ చక్కగా కలిపేసేయాలి. పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత కలిపితే జొన్న పిండిలో జిగురు ఉండదు. కాబట్టి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిని కంటిన్యూషన్గా కలుపుతూ ఉంటే జొన్న పిండిలో జిగురు ఫామ్ అవుతుంది. చెక్కలు చేయడానికి కూడా ఈజీ అవుతుంది. ఈ పిండిలో నీళ్లు వేయటం కానీ లేకపోతే నీళ్లు చల్లుకుంటూ పిండి కలపటం కానీ చేయొద్దు. జస్ట్ నీళ్ళల్లో చేతిని ముంచి మాత్రమే పిండిని కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే చెక్కలు చేయడానికి చాలా ఈజీ అవుతుందండి. పిండి లూజ్ అయినా అలా అని మరీ గట్టిగా అయినా కానీ చెక్కలు సరిగా రావు. ఇలా చేత్తో కాస్త పిండి పట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. జొన్న పిండితో ఎప్పుడు చెక్కలు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే వేడి నీళ్ళతో మాత్రమే కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత చెక్కలు ఏ సైజులో అయితే ప్రిపేర్ చేస్తామో అంత పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు ఉండే చెక్కల్ని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు తగ్గట్టుగా పిండిని ఇలా చేతిలోకి తీసుకొని రౌండ్గా చుట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చెక్కల్ని ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడ నేను పూరి ప్రెస్ తీసుకున్నాను. ఒకవేళ పూరి ప్రెస్ అందుబాటులో లేకపోతే ఒక మూతను పెట్టైనా కానీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ ప్యాకెట్ మీద ఒక మూతను పెట్టైనా కానీ ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీడియం సైజు ఉండే చెక్కల్ని ప్రిపేర్ చేసేయాలి. కావాలి అంటే చిన్నవైనా కానీ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను మీడియం సైజు ఉండే చెక్కల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలానే కొన్ని చెక్కలు ప్రిపేర్ చేసి ఒక కాటన్ క్లాత్ మీద కానీ ఒక బటర్ పేపర్ పైన కానీ వేసుకుంటే చెక్కలు డీప్ ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది.
ఈ చెక్కగారెలు ప్రిపేర్ చేస్తున్నప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే ఈలోపు నూనె కూడా చక్కగా వేడి ఉంటుంది. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ చెక్కగారెలని డీప్ ఫ్రై చేయాలండి, లేకపోతే నూనె ఎక్కువ లాగేస్తాయి. ఇక్కడ చూడండి, కొన్ని ప్రిపేర్ చేసి ఇలా తీసుకున్నాను. ఆ తర్వాత నూనె బాగా వేడైంది, నూనెలో వేసేస్తున్నాను. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నూనెకి తగినన్ని చెక్కల్ని వేసుకోవాలి. బియ్యపిండి చెక్కల్లాగా ఎక్కువ వేసి డీప్ ఫ్రై చేయొద్దండి, నూనెకి తగినన్ని మాత్రమే వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ జొన్నపిండి చెక్కలని నూనెలోకి వేసిన వెంటనే వేరొక వైపుకి టర్న్ చేయొద్దు. బియ్యపిండి చెక్కల్లాగా ఇవి గట్టిగా ఉండవండి, విరిగిపోతాయి. కాబట్టి నూనెలోకి వేసిన వెంటనే వేరొక వైపుకి టర్న్ చేయొద్దు. కాస్త బిగుసుకున్న తర్వాత రెండు వైపులా కూడా తిప్పుకుంటూ నిదానంగా కాస్త రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా డీప్ ఫ్రై చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. ఈ చెక్కలు డీప్ ఫ్రై అయ్యాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురుగు పూర్తిగా తగ్గిపోతుంది. ఆ తర్వాత ఇలా పక్కకు తీసేసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూకి పీల్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు రెండవ వాయిని కూడా వేస్తున్నాను. రెండవ వాయి చెక్కలు వేసేటప్పుడు కూడా నూనె బాగా వేడవ్వాలి. నూనె వేడైన తర్వాత మాత్రమే ఈ చెక్కలు వేసి డీప్ ఫ్రై చేయాలి. నూనె సరిగా వేడవక ముందు ఈ చెక్కలు వేస్తే నూనె ఎక్కువ లాగేస్తాయి, అలాగే మెత్తగా ఉంటాయండి. ఇక్కడ నేను పూర్తిగా జొన్నపిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను కదా, ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలి అనుకుంటే జొన్నపిండితో పాటు కొంచెం బియ్యపిండి కూడా వేసి ఈ చెక్కగారెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా బాగా చెక్కగారెలు ప్రిపేర్ అవుతున్నాయి. ఈ సమ్మర్లో పిల్లల కోసం ఈ చెక్కగారెలను ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారండి. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్గా చాలా బాగా ఉపయోగపడతాయి. జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. చూసారు కదండి, అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.